పురుషోత్తం రెడ్డి గారు, జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులకు సంబంధించి కొన్ని సందర్భాల్లో ఎల్లో కాకీలుగా మారిపోయిన వాళ్ళ గురించి, కొంతమంది గురించి చాలా సందర్భాల్లో వార్నింగ్ ఇచ్చారు. అది మనం చూసాం. దానిపైన కూడా రకరకాల చర్చలు జరిగాయి. పోలీసులకే వార్నింగ్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈరోజు క్లియర్గా ఒక మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి, నువ్వు ఈరోజు ఏ విత్తనం నాటావో అదే మొక్క అదే మహావృక్షం అవుతుంది, అదే ఫలాలను ఇస్తుంది అని. జగన్మోహన్ రెడ్డి గారు స్వీట్ వార్నింగ్ ఇచ్చారా, ఘాటు వార్నింగ్ ఇచ్చారా అనేది పక్కన పెడితే వార్నింగ్ ఇవ్వడం కరెక్ట్ అనుకుంటున్నారా ఈ సందర్భంలో? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే. బేసిక్ గా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు విరూపాక్ష గారిని పరామర్శించడానికి వెళ్ళారు. అవును. పరామర్శించ క్రమంలో కేవలం పరామర్శకే అధినేత ఎప్పుడు కూడా పరిమితం కాదు. ఇప్పుడు అరెస్ట్ ని ఎలా చూస్తాము, ఆయనకు భయపడి కాదు, ఓవరాల్ గా పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ప్రభుత్వానికి కూడా చెప్పదలుచుకుంది ప్రతిపక్ష పార్టీ చెప్తుంది. మేము భయపడమని, మేము ధైర్యంగా ఉంటామని ప్రజల్ని కూడేసుకుని ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపడం కూడా పరామర్శలో ఒక భాగం. పరామర్శ అంటే చాలా మంది ఏమంటున్నారు, మీ నలుగురు పోయి మాట్లాడేసి వచ్చేవచ్చు కదా అని. ఏదో విరూపాక్ష గారు భయపడ్డారని పోవడం కాదు కదా, ఎంటైర్ పార్టీకి ప్రజలకి అనుదానంగా ఉన్నామని చెప్పడం, ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేయడం, ఇట్లాంటి వాటి చేస్తే అంగీకరించము అని ప్రొటెస్ట్ చేయడం కూడా ప్రదర్శనలో ఒక భాగం. అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో జరిగినటువంటి విషయాన్ని వాళ్ళు ప్రస్తావించారు. చాలా అభ్యంతరకరం. కానీ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్న శ్రేణుల్లో పట్టుదల పెంచుతున్నారని మీరు అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసేటప్పుడు అధికారం పోతుందో నాకు తెలియదు, కానీ అర్థం చేసుకుంటే మంచిది. అధినేతను అవమానిస్తే భయపడిపోవడము లేదా ఇంకో రూపంలో తీసుకోరు, మరింత పట్టుదలగా తీసుకొచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకొని, ఇప్పుడు జగన్ గారు చెప్పారు కదా, మీరు ఏదైతే సాంప్రదాయాన్ని క్రియేట్ చేస్తున్నారో అదే రేపు పెద్ద వృక్షంగా మారుతుంది. ఆ వృక్షంగా మారడానికి కావాల్సిన కసి పెంచుకుంటారు. అంటే ఇక్కడ రెండు అంశాలు తీసుకుందాం సార్, రెండు అంశాలు తీసుకుందాం. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి, రెండు చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి తీసుకుందాం. అంటే ఇలాంటి చర్యలతో ఒక మోరల్గా ఆయన దెబ్బతీయడం, ఆత్మస్థైర్యం దెబ్బతీయడం, ఇలాంటి కుట్రలు ఏమన్నా చేశారనుకోవాలా? లేకపోతే అలాంటిది కాదు, మేము ఈ ఫోటోలు చూసి ఆనందిస్తాము, మాకు ఇది చాలా ఆనందాన్ని ఇస్తుంది, ఆత్మ సంతృప్తి ఇస్తుంది అనే యాంగిల్లో ఏమన్నా జరిగింది అనుకోవాలా? నేను అనుకుంటుంది రెండో యాంగిలే ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల పాటు జైల్లో పెడితేనే ఆయన భయపడకుండా ధైర్యంగా పార్టీని నడిపిన వ్యక్తి, అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తి. ఇది చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి. ఆయన అర్థం చేసుకుంటున్నాడు. కానీ ఎందుకో ప్రజలకు నిజానికి జగన్ ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తున్నట్టుగా టెలికాన్ఫరెన్స్ పెట్టుంటే ఏమని పెట్టుండాలి, అసలు ఈ సమస్య రానికుండా చూసుకోండి రా బాబు నుండి పంచాయతీ వచ్చుండదు కదా. ఇప్పుడు విరూపాక్షి గారిని అనవసరంగా అరెస్ట్ చేసి ఆయన వచ్చున్నాడు కదా, అరెస్ట్ చేయకుండా అంటే వచ్చున్నాడు కదా, గొడవ జరగకుండా అంటే వచ్చున్నాడు కదా, పద్ధతిగా రెండు వైపులా కేసులు పెట్టి న్యాయంగా విచారించుంటే వచ్చుండరు కదా. వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు అంతేనా? నేను పర్యటనకు రాలేని వాతావరణం సృష్టించదనరా బాబు అని ఉంటే ఈ సమస్య వచ్చి ఉండదు. కరెక్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీగా రావాల్సిన అవసరం లేని పరిస్థితి మీ చేతిలో ఉంది కదా. రెండు, ఒకటి అన్నెసరిగా వైసీపీ కార్యకర్తలపైన దాడి చేయడం, కొన్ని దాడి చేసేటప్పుడు వ్యవస్థ న్యూట్రల్ గా ఉండడం. ఆ న్యూట్రల్ గా ఉంటే ఈ రెండు వైపులా కేసు పెట్టుంటే విచారణ జరుగుతుంది. రెండో విషయం ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది, కోర్టులు జైల్లో రెండు రకాలు. ఒకటి శిక్షకి గురైన వాళ్ళు ఒక రకంగా ఉంటుంది, ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళ పట్ల ఒక రకంగా ఉండాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు సాధారణ పౌరులే, జస్ట్ వాళ్ళు ఆరోపణలు మాత్రం ఎదుర్కొంటున్నారు తప్ప తప్పు చేసిన వాళ్ళు కాదు. ఇప్పుడు విరూపాక్షి గారి మీద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తప్ప తప్పు చేసిన వ్యక్తి కాదు. అలాంటప్పుడు ఏదో శిక్షించిన వాళ్ళతో బిహేవ్ చేస్తే చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. ఈ రోజు రాష్ట్రంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పర్యటనకి ఎందుకు పెరుగుతుంది వాతావరణం, ఎందుకు ప్రతి పర్యటనకు జనం ఎందుకు ఎక్కువ అవుతున్నారంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తా ఉంది. కేసులు పెట్టే కొద్దీ కసి పెరుగుతోంది. ఎంత కసి పెరుగుతుంది? ఈరోజు కర్నూలు జిల్లా పర్యటన జగన్ గారు వచ్చారు. వాస్తవానికి నాకున్న అవగాహన పరిచయం మేరకు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో హాస్పిటల్ అయి బయట వచ్చారు. హాస్పిటల్ అయి బయట వచ్చిన 6 రోజులు 10 రోజులు రెస్ట్ తీసుకోవాల్సిన వ్యక్తి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఫిక్స్ అవడంతో బయటకు వచ్చారు కదా. అంటే కసి ఎలా పెరుగుతుందంటే వైసీపీ లీడర్షిప్ లో మమ్మల్ని ఎంత అవమానిస్తే మేము అంత గట్టిగా నిలబడతాము, ధైర్యంగా నిలబడతాము అని పదే రుజువుపించుకుంటున్నారు. అది ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అధికార పార్టీకి నష్టం. అధికార పార్టీ గుర్తించాలి. ప్రతిపక్షంలో అందులో ప్రతిపక్షం ఏమన్నా సాధారణ ప్రతిపక్షమా? ఒక బలమైనటువంటి ఓటింగ్, బలమైన ప్రజాదరణ కలిగినటువంటి నాయకత్వం ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని ఈ రకంగా ట్రీట్ చేస్తే మరింత గట్టిపడతారు. ఆ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. నిజానికి ఎంత బలపడింది వైసీపీ,
ఈ నిజానికి వైసీపీ ఓడిపోయిన తీరు చూస్తే కనీసం 2 ఏళ్ళకు కోలుకోండకూడదు. అవును. అలాంటిది 2 రోజుల నుంచి యాక్టివిటీ అయిపోయినారు. 2 ఏళ్ల తర్వాత ఏమైంది, రేపు తెల్లారితో అధికారంలోకి వస్తారనే వరకు తీసుకొచ్చుకున్నారు. కరెక్ట్. ఇది అధికార పార్టీ స్వయంకృత అపరాధం కదా. కాబట్టి అధికార పార్టీ ఇప్పటికైనా, ఇప్పుడు నాకు ఒక అర్థం కాని ఈశ్వర్ గారు, కామన్ గా జరుగుతుంది ఏంటంటే అటెంప్ట్ టు మర్డర్ కేస్ అండ్ ఎస్టీ కేస్ అనేది రొటీన్ అయిపోయింది, సందర్భం ఉండదు. రొటీన్ గా ఏంటంటే ఎస్సీ కేసులు అట్లా ఎందుకు పెడుతున్నారంటే సింపుల్ లాజిక్, 4 రోజులు జైల్లో పెట్టాలి. ఎందుకంటే వారు ఇప్పుడు దాడి జరిగిన కేసు ఏమవుతుంది, ఇంట్లో విచారించి పంపిస్తారు. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడితే ఏమవుతుంది, 4 రోజులు జైల్లో పెట్టచ్చు. లేదా ఎస్సీ కేటర్ అన్ని ఇట్లా అయితే, ఇప్పుడు 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు మమ్మల్ని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి జడ్జి ముందు ఉంచారు. నన్ను అడిగాడు జడ్జి, నీకేమైనా తెలుసురా బాబు అటెంప్ట్ మర్డర్ అంటే. నాకేం తెలియదు సార్, అలా ధర్నా చేస్తామంటే ఎత్తుకొచ్చి పడేసినారంటే పోలీసులను అడిగాడు. కానీ బాబు మిమ్మల్ని పోయి పోలీసులు కొడతారు అటెంప్ట్ మర్డర్ అని అడిగాడు. ఇప్పుడు పరిస్థితి, అధికార పార్టీ వాళ్ళని పోయి ప్రతిపక్ష ఎమ్మెల్యే అటెంప్ట్ ఎస్సీ వాళ్ళు అవమానించే పరిస్థితి తీసుకొస్తాడా? అవును. సాధ్యమవుతుందా? దాడి చేయగలడా? ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ప్రజెంట్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరులో దాడి చేయగలడా? వాళ్ళని అవమానించగలడా? సాధ్యమయ్యే పనేనా? ఇదంతా చూస్తూ వస్తున్నాం కదా, 2 ఏళ్ల నుంచి చూస్తూ వస్తున్నాము. 2 years నుంచి అవును, 2 years నుంచి ఇదే చూస్తూ వస్తున్నాం కదా సార్. రాజకీయ కక్ష సాధింపులు, సింపుల్ గా ఒక వర్డ్తో ఇదే జరుగుతోంది, ఈ ఒక్క మాటతో ఇదే జరుగుతున్నట్టుంది రాష్ట్రం. రాజకీయ కక్ష సాధింపులు ఒక వర్డ్ అట్లా వెళ్ళిపోయింది. నెక్స్ట్ సోషల్ మీడియా కార్యకర్తల పైన ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వాళ్ళ ఆ సెక్షన్లు పెట్టి జైల్లో వేయడం, ఇది కూడా జనానికి అలవాటైపోతున్న విధానం కనిపిస్తుంది. ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిని జైలు లోపల ఊచల మధ్యలో నిలబెట్టి ఫోటోలు తీయడం, అసలు ఏంటి విష సంస్కృతి? ఈ విష సంస్కృతి బీజం వేశారు. ఇది ఏమవుతుంది? వాట్ నెక్స్ట్? ఏం జరుగుతుంది ఫ్యూచర్ లో? జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదకర పోకళ్ళు వస్తాయి. ఎందుకంటే సహించలేని సమాజంలో లాఠీ చార్జ్ చేస్తే పోలీసులు సహిస్తుంది, ప్రతిపక్ష పార్టీ కూడా నియంతృత్వం అంటుంది, కానీ అవమానిస్తే సహించలేరు. వ్యక్తికి చాలా వ్యక్తిగత గౌరవం, ఆత్మగౌరవం అనేది మనిషి కోరుకుంటాడు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా ఉండేవాళ్ళు, ప్రజలకు నాయకత్వం వహించే వాళ్ళు ఫస్ట్ కోరుకునే సెల్ఫ్ రెస్పెక్ట్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ని మీరు అవమానిస్తే వాళ్ళు అవమానపడరు, పట్టుదల పెరుగుతుంది. ఈరోజు వైసీపీలో కింద కాడర్ ఎట్లా అయ్యారు, ఎట్లా అయ్యారంటే దేనికైనా సిద్ధం అని చెప్పి సిద్ధపడిపోయి, జైల్లో పోతే జగన్ గారు మమ్మల్ని పలకరించ వస్తారు రెడీ అని చెప్పేదానికి సిద్ధపడ్డారు. వాళ్ళు చేసిన సోషల్ మీడియా ఇష్యూలో కావచ్చు, పార్టీ నాయకత్వంలో పట్ల పదే ప్రెజర్ పెరిగితే మరింత యాక్టివ్ అవుతారు. ఆత్మాభిమానం కలిగిన రాజకీయ పార్టీ, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, దాని పెరుగుదల ఒక ఆత్మాభిమానంతో పుట్టిన పార్టీ కదా. సోనియా గాంధీ గారు వ్యవహరించిన తీరు, ఆ రోజు కాంగ్రెస్ వ్యవహరించు, ఆ ద్వారంతోనే దాని వెనకాల నడుస్తారు. అంటే నాయకుడుగా ఉన్నటువంటి జగన్ గారు కావచ్చు, లీడర్షిప్ కావచ్చు, పట్టుదల పెరుగుతుంది. ఆత్మాభిమానాన్ని పదే దెబ్బతినిస్తే మరింత పట్టుదల పెరిగి మరింత ముందుకు వస్తారు. దాని ఫలితం మీరు భవిష్యత్తు చూస్తారు. ఇప్పటికైనా చంద్రబాబు గారు టెలికాన్ఫరెన్స్లు పెట్టి మీరు అనవసరంగా ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెడితే ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది, రేపు తెల్లారితో ఉన్న అధికారం పోతుందనే వాళ్ళు గుర్తెరిగి వాళ్ళు ప్రయత్నిస్తే మంచి పోలీస్ యంత్రాంగం కూడా. ఇప్పుడు జగన్ గారు పదే ఉంటున్నారు గ్రీన్ ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు లోకల్ గా ఇట్లా తయారైతే రేపు ఇదైతే పని వీళ్ళు చేసండి, మీరు తట్టుకోగలరా? డెమోక్రసీ ఎక్కడికి వెళ్తుంది? ఆలోచించాలి. ఇప్పుడు ఏమి పెద్ద నాయకులు ఉన్నారు, ఇప్పుడు మిథున్ రెడ్డి గారు మా జిల్లాలో ఒక ప్రకటన చేశారు, నేను చూశాను. మీ నాయకులు రెచ్చిపోయి మాట్లాడే దాంట్లో మీరు కొట్టేస్తున్నారు, రేపు తెల్లారితో వాళ్ళ ఊరు ఇక్కడ ఉంటారు, హైదరాబాద్ లో ఉంటారు, మళ్ళీ మీరు ముఖం చూసుకోవాలి, జాగ్రత్త అన్నాడు. బేసిక్ పాయింట్ ఇదే. మళ్ళీ చూసుకోవాల్సింది మీరు ముఖం. ఆ పరిస్థితి లోకల్ నాయకత్వం గుర్తిస్తే మంచిది.